కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ 2 పిటిషన్లు దాఖలయ్యాయి. పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విని వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా హిల్ట్ పాలసీ జీవో ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండానే కొన్ని వేల ఎకరాల్లో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ను నివాస స్థలాలుగా మార్చేలా హిల్ట్ పాలసీ ఉందని చెప్పుకొచ్చారు. 9300 ఎకరాల భూములను రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు వాడుకోవాలంటే ముందస్తుగానే కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాలని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని వివరించారు. ఇటు ఇండస్ట్రీ పాలసీలో భాగంగానే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తరపు వాదించిన అడ్వకేట్ జనరల్ తెలిపారు. అన్ని పరిశ్రమలు బయటికి వెళ్లిన తరువాతే జోన్ కన్వర్షన్ ఉంటుందని కోర్టుకు వివరించారు. మాస్టర్ ప్లాన్ లో మార్పులకు ప్రజల అభ్యంతరాలను కోరుతామని చెప్పారు. హెచ్ఎండిఏ యాక్ట్ ను తప్పకుండా పాటిస్తామని కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి విచారణను వాయిదా వేసింది.